హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు లక్ష్మణ్ గారు. కార్మికుల పక్షాన ఈరోజు నేను పాషం రాజు, స్టేషన్ గన్పూర్ డివిజన్ చైర్మన్. మరి గత 6 రోజుల నుంచి నిర్వర్తిక సమ్మె చేస్తున్నాం. మరి ప్రభుత్వానికి, యాజమాన్యానికి నిమ్మకు నీరెత్తినట్టుంది. దానికి నిరసనగా ఈరోజు అర్ధనగ్నంగా మేము ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి మరి ఈ రకంగా హెచ్చరిక చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వము, ఈ యాజమాన్య ప్రజలు ఈ రకంగా అర్ధనగ్నంగా ఉంటే మరి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళం, ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యంలో ప్రభుత్వం పనిచేసే వాళ్ళం ఈ రకంగా అర్ధనగ్నంగా ఉంటే మరి మీ ప్రభుత్వానికే చిక్కుచేటు, మీ యాజమాన్యానికే చిక్కుచేటు. మరి అది గమనించాల్సిందిగా ఈ సభ నుంచి హెచ్చరిక చేస్తున్నాం. మీ పిల్లలమైన మేము ఈ రకంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తే మీకు ఇక నుంచి అయినా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే మమ్మల్ని చర్చలకు పిలవాల్సిందిగా కోరుచున్నాం. లేని పక్షంలో ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తాం అని హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ఒక్కసారి ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం. మా న్యాయమైన డిమాండ్లు మీకు తెలుసు. మేము గుంతమ్మ కోరిక ఏం కోరటం లేదని, ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడతలేదని ప్రతి ఒక్క ఈ మీడియా ద్వారా, ఈ పత్రిక ద్వారా మీరు తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ల కోసం మీరు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే మేము పనిచేసినప్పుడు 24 గంటల కరెంటు మీకు ఇచ్చినాం. ఈ వారం రోజుల నుంచి కరెంటు ఎన్ని విధాల దశల వారీగా మీకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గంటల తరబడి కరెంటు పోతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. మరి ఇంత ఇబ్బంది అయితేనే యాజమాన్యము పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రజలారా మీరు కూడా మాకు సహకరించండి. ఎందుకంటే మీకోసం మేము పనిచేసినాం, మీరు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా అన్మాన్ వర్కర్లు ప్రతి ఒక్కరూ కష్టపడి ఎండలో పనిచేస్తున్న క్రమంలో పిట్టలా రాలిపోతున్నారు, కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి. పల్లెటూర్లలో మీరు అందరూ చూస్తున్నారు మా శ్రమ. అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులు కూడా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. ఆ రకంగా శ్రమ దోపిడీ చేసి మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీకు సేవ చేస్తున్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దయచేసి మీరు ఆలోచించాల్సిందిగా కోరుచున్నాం. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. 6 రోజులైనా మీకు నిమ్మకు నీరెత్తినట్టు లేదు. లేకపోతే రాబోయే రోజులలో ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేసి మేము ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏమైతా ఉంది ఒక్కసారి యావత్ తెలంగాణ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక కార్మికుడు అర్ధనగ్నంగా రోడ్డు మీద ఉండడం ఇది కార్మికునికి యొక్క సిగ్గు కాదు, ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యం యొక్క సిగ్గు అని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం మొండి వైఖరి విడిచి మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గన్పూర్ జేఏసీ అన్మాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గా నేను ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఇదే విధంగా మొండి వైఖరితో ఉంటే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేసి అవసరమైతే ఈ పోరాటం కోసం ప్రాణ త్యాగానికైనా మేము వెనకాడమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇదే మొండి వైఖరితో ఉంటే ఈ రాష్ట్రాన్ని అంధకారంలో చేయడంలో, ఈ యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పడంలో ఈ అన్మాన్డ్ ఆర్టిజన్స్ కార్మికులు అగ్రభాగాన ఉంటారని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను.